ఓకే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. ఈరోజు నేను విజయవాడలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. సమ్మర్ వచ్చింది అంటే మనకి పచ్చడే గుర్తొస్తుంది ముందుగా. అది ఎప్పుడెప్పుడు అనేది కలుపుకొని తినేద్దామా అన్న వెయిటింగ్లో ఉన్నారు. చూడండి, ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం. ఎప్పుడు తయారు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేశారంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఇదే కొలతలతో ఇదే విధంగా ట్రై చేసి మీరు కూడా మీకు ఎలా వచ్చింది అనేది పచ్చడి నాకు కామెంట్స్లో తప్పకుండా నాకు షేర్ చేస్తారనుకుంటున్నాను. ముందుగా ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి మొత్తం 5 పాయింట్లు గుర్తుంచుకోవాలండి. మామిడికాయలు తీసుకునేటప్పుడు మనం బాగా పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. మనకి ఏ కాయలు తీసుకోవాలి అనేది మనకి డౌట్ వస్తుంది. ఈ కాయలు జలాలు కానీ చిన్న రసాలు కానీ ఈ రెండిట్లో కూడా ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న రసాలు తీసుకున్నానండి. మొక్కలు అనేది ఒకే సైజులో మనం కొట్టించుకున్నాం అనుకో, మొక్క అనేది చిత్తకుండా మెత్తపడకుండా ఉంటుందండి. ఇలా నేను చూసారు కదా, ఇక్కడ ఈ లెవెల్లో కొట్టించానండి. అన్నీ కూడా ఈ విధంగా మీడియం సైజులో కొట్టించాను. ముక్కలన్నీ చెప్పి కొట్టించుకోవాలండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంటారు. కొట్టించుకున్న తర్వాత ఏం చేయాలి, మామిడికాయ మీద ఈ పొర అనేది ఉంటుంది. ఆ పొర అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి. ఈ జీడికాయలు కూడా సపరేట్ చేసుకోవాలి. మనం ముక్కలు కొట్టించిన తర్వాత గుడ్డతో ఈ విధంగా అన్ని ముక్కలు కూడా బాగా తుడిచేసుకొని తడి లేకుండా, మళ్ళీ కొద్దిగా ముక్కలు కొట్టిన తర్వాత తడి ఉంటుందండి. ముక్కలు కొట్టిన తర్వాత మనకి పైన అనేది టెంక లేకుండా ఉంటాయి. ఆ టెంక లేనివి సపరేట్ చేసేసుకోండి, పప్పులో వేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడికి అదే విధంగా వేసుకున్నారంటే మెత్తపడిపోతాయి ముక్కలు, మనకి గట్టిగా ఉండవు. సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం పైన టెంకు ఉన్నదే తీసుకోండి. 3వ పాయింట్, మనం పచ్చడి పట్టుకునేటప్పుడు మామిడికాయ పచ్చడి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మొత్తం కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి తీసుకోవాలండి. మంచి స్మెల్తో గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడు తిన్నా కూడా పచ్చడి అనేది. 4వ పాయింట్ వచ్చేసి చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం కూడా తడి అనేది మనం కలుపుకున్నప్పుడు ఎటువంటి ప్లేసెస్ కూడా మనం తడి చూసుకోండి. తడి ఉంటే మాత్రం 1 ఇయర్ వరకు పచ్చడి అనేది నిల్వ ఉండదు, పాడిపోతుంది. 5th పాయింట్, మామిడికాయ పచ్చడి పట్టుకునేటప్పుడు మీ దగ్గర అమ్మ కానీ కొద్దిగా పెద్దవాళ్ళని పక్కన కూర్చోపెట్టుకోండి. ఎక్కువగా కూర్చోపెట్టి మామిడికాయ పచ్చడి తయారు చేసుకోకండి. ఎందుకంటే మన అమ్మమ్మలు మామిడికాయ పచ్చడి పట్టుకునేటప్పుడు వాళ్ళకి చాలా నిష్టగా పడతారండి. అప్పుడు మామిడికాయ పచ్చడి పట్టే విధానం దాని కొలతలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీని పక్కన కూర్చోపెట్టి నేను ఈరోజు ఆవకాయ పచ్చడి పడుతున్నానండి. లాస్ట్ ఇయర్ చూసారు కదా నా ఆవకాయ పచ్చడి. ఈరోజు విజయవాడలో అమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మీ పక్కన పడుతున్నాను. ఎప్పుడు నాకు మమ్మీ పచ్చడి పట్టి ఎప్పుడు అలా పెట్టేసి గిన్నెలో ఇచ్చేవారు, జాడీలో. అలాగా 4 ఇయర్స్ నుంచి అండి మమ్మీకి పట్టి నేను ఇస్తున్నాను, అలా చేస్తున్నాను. మనం క్వాలిటీ మంచిగా తీసుకొని పచ్చడి ఈ విధంగా కొలతలతో కరెక్ట్గా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇది అనుకుంటున్నాను. ఈరోజు నేను గిన్నె కొలతలతో చెప్తున్నానండి. కేజీలు, మానికలు అలా కాకుండా ఈ విధంగా చేసుకోవడం. ఫస్ట్ టైం తయారు చేసుకునే వాళ్ళు కూడా మామిడికాయ పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే ఇదే మనం ఏ గిన్నెతో అయితే మనం కొలతలు తీసుకుంటామో అదే గిన్నెతో అన్నీ కూడా దానితోనే కొలతలు తీసుకోండి. ఇప్పుడు మనం కొలుసుకుంటాము. మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా పెద్ద బౌల్ ఉన్నది తీసుకోండి. వెడల్పుగా ఉండే బౌల్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా అన్నీ కూడా మనకి ఉప్పు, కారం అన్నీ కూడా కలిపేటప్పుడు మనం బాగా కలుస్తాయి. ఇలా ఈ గిన్నెతో ఎన్ని కొలతలు అవుతాయో చూద్దాము. 1, 2, 4, 5 గిన్నెలు అయినాయండి. పచ్చడి కలుపుకునేటప్పుడు గాజులు కానీ ఉంగరాలు ఉంటే తీసేసుకోండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఉంగరాలు నాకు రావు, అందుకే నేను తీయటం లేదు. ఆయిల్ బాగా పట్టించేస్తే మామిడికాయలకి మనకి కారం కానీ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీంతో ఒక గిన్నె వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ కూడా అండి పల్లి ఆయిల్ కానీ లేకపోతే పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ 3 రకాల్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. వేరుశనగ నూనె వాడుతుంది. సేమ్ గిన్నెతోనే ఇక్కడ నేను చూస్తారు కదండి, ఇక్కడ ఒక గిన్నెతోనే ఈ మొత్తం కూడా నేను ఈ ఆయిల్ అంతా కూడా ఈ మామిడికాయ ముక్కలకి యాడ్ చేసేస్తున్నాను. సార్ అన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా ఈ ఆయిల్ బాగా పట్టించేసేద్దాం. అన్నిటికి కూడా ఈ ఆయిల్ బాగా పట్టించిన వెంటనే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అండి పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటాము. ఆయిల్ అంతా కూడా ఈ ముక్కలు బాగా పట్టించిన వెంటనే ఈ బౌల్ అనేది ఈ విధంగా సైడ్ పెట్టేసుకోండి. పాటి ట్రే బాగా పెద్దది. దీనిలో ఇప్పుడు మనం కారం, మెంతిపిండి, ఉప్పు ఇవన్నీ
చూస్తూ ఉండండి లెక్కలు ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా కలుపుకొని చేసుకోండి. చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది. మీరు భయపడిన అవసరం లేదండి. ఫస్ట్ టైం కూడా తయారు చేసే వాళ్ళు పచ్చడి పాడైపోతుందేమో లేకపోతే అని భయపడుతూ ఉంటాం. ధైర్యం చేసి ఒక్కసారి ఇదే లెక్కలతో తయారు చేయండి. మీకు ఎలా వస్తుందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, ఏది మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. అదే గిన్నెతోనండి పిండి, ఈ ఆవు పిండి అనేది పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ వేసుకొని బాగా మెత్తగా చేసుకొని జల్లించిన ఇక్కడ ఆవు పిండి అండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వెల్త్గా ఒక 2 కుప్పులకి వెల్త్గా తీసుకున్నాను నేను. ఈ ఆవు పిండి అంతా కూడా నేను ఈ బౌల్లో యాడ్ చేసేస్తున్నానండి. గిన్నెతోనే ఇక్కడ ఫుల్గా తీసుకోండి. కారం అనేది ఎక్కువగా ఉండాలండి. 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తానండి. ఈ కారం అయితే మనకి స్పైసీ ఉండదు, చాలా రెడ్గా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇదే కర్రీలో కూడా ఇదే యూజ్ చేస్తానండి. ఈ కారము ఇదే ఫుల్గా తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ ఉప్పు అనేది గల్లుప్పే తీసుకోవాలండి. సాల్ట్ అనేది పచ్చళ్ళలోకి, నిల్వ ఉండే పచ్చళ్ళకి సాల్ట్ పనికిరాదు. ఈ గల్లుప్పు అనేది ఎండలో పెట్టేసి మిక్సీ చేసి పెట్టుకున్నదండి. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. మనకి ఎండలో పెట్టంగానే పొడిపడిగా అయిపోతుంది. ఆవు పిండి మనం ఎంత తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి. దీంట్లోనికి యాడ్ చేసేస్తున్నాము. ఇక్కడ మెంతులండి, ఇక్కడ పచ్చి మెంతులే నేను ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు బాగా పచ్చడి ఊరిన తర్వాత మెంతులు ఊరి చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఏం చేస్తున్నానంటే మెంతు పౌడర్ బాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ చేసుకొని చల్లించి తీసుకున్న మెంతు పౌడర్ అండి. మెంతు పౌడరు మెంతులు యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. మనం ట్రేలో యాడ్ చేసినవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. 2 గుప్పుళ్ళు వెల్లుల్లిపాయ రెబ్బలు అండి. కొన్ని నేను వెల్లుల్లిపాయ రెబ్బల పైన తొక్క తీసాను, కొన్నిటి మీద తొక్క తీయలేదు. తీపోయినా పర్వాలేదు. చూడండి ఇట్లాగా ఒక కుప్పుడు అండ్ 2 గుప్పుళ్ళు అండి వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ కలుపు. ఇదంతా దీంట్లో ఈ పచ్చడి ముందు మనం కలుపుకున్న దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం కూడా మామిడికాయ ముక్కలన్నిటి కూడా ఈ ఉప్పు కారం ఇదంతా కూడా బాగా పట్టించేసేద్దామండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా కావాలి అంటే తర్వాత కూడా వేసుకోవచ్చండి. నాకు 2 గుప్పులు వేసాను, సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఫస్ట్ టైం పట్టుకునేవారు చిన్న గిన్నెతో పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని చూడండి, నేను పట్టుకోగలుగుతాను అని మీకు సాటిస్ఫాక్షన్ అయినప్పుడు బాగా ఎక్కువగా పట్టుకోండి. ఈ నెలాఖరు వరకు టైం ఉందండి మనకి. మే లాస్ట్ తక్కువ మనకి 30వ తారీఖు వరకు కూడా టైం ఉంది. సేమ్ గిన్నెతో మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది మనం ఏ దీంతో తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా మనకి మొత్తం కూడా ఇప్పుడు బాగా 3వ రోజుకి మనకి బాగా ఊరి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ పైకి కిందకి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇంకా కలుపుకున్న తర్వాత 3 రోజులు కూడా మనం తడి లేని ప్లేస్లో పెట్టుకొని 3 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఈ విధంగా మార్నింగ్ టైం అన్న పచ్చడంతా కూడా కిందకి పైకి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ అది కూడా నేను ఈ విధంగా పట్టేసుకొని ఇంకా నేను బిలాష్పూర్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు 3వ రోజు కానీ 4వ రోజు కానీ నేను మళ్ళీ ఇదేనండి ఆవకాయ పచ్చడి పట్టుకునే విధానం. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది, నాకు మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు. ఈరోజు 4వ రోజు. ఈ పచ్చడంతా కూడా ఇప్పుడు చూద్దామండి. విజయవాడ నుంచి బిలాష్పూర్ వచ్చేసరికి ఈ పచ్చడంతా కూడా బాగా ఊరిపోయిందండి. ఇక్కడ మీ ముందే ఓపెన్ చేశాను ఇప్పుడే. చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి పచ్చడంతా కూడా నేను ఇక్కడ బౌల్లో వేసేసి మొత్తం కలిపేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇక కొంచెం పచ్చడి మాత్రం ఒక బాటిల్లో పెట్టేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఒక బాటిల్లో పెట్టేసుకుంటాం. కరెక్ట్ కొలతలండి ఇవన్నీ కూడా అన్నీ నాకు కరెక్ట్ సరిపోయినాయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎలా ఉందన్న నా వీడియో లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.